అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. తెలుగుదేశం మండల పార్టీ సమావేశం రసాభాసగా మారింది. స్థానిక టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు పత్తిపాటి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం నేతల మధ్య అగ్గిరాజేసింది. పదవుల పంపకాల్లో కుల ప్రస్తావన రావడంతో క్యాడర్ రెండుగా చీలింది. మాట పెరిగి తన్నుకునేదాకా వెళ్ళింది. నేతలు కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోయారు. కుర్చీలతో కొట్టుకుంటూ రచ్చ చేశారు. గ్రామ శాఖల నాయకులకు సమాచారం ఇవ్వకుండా మండల అధ్యక్షురాలు నూతన కమిటీతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. ఉమామహేశ్వరి ఒంటెత్తు పోకడలను వారు ఎండగట్టారు. గ్రామ శాఖలో ఉంటే ఇద్దరు నెగ్గుతాడు అని చెప్పేసి బూత్ కన్వీనర్లని, బూత్ ఏజెంట్లని, బూత్ ఇన్ఛార్జీల్ని, తర్వాత యూనిట్లని, కాస్తార్ని మార్చవలసిన అవసరం ఏంటి? మేము మొన్న కూడా అడిగాం, ఇది మండలంలో మాట్లాడాలని చెప్పారు. ఎందుకంటే మహానాడు అయిపోయింది, మనంతా కూడా కూర్చొని మాట్లాడాలని చెప్పారు. రెండు, అదొక సబ్జెక్ట్. ఎందుకంటే ఆ రోజుని ఇందులో రాజుగారికి తెలుసు, అదేవిధంగా మన మొగండ తెలుసు, పేరీకిని, రాంబాబుకిని, అదేవిధంగా కుండాల తెలుసు, మన నేను గన్నవరం, ఈ 5 ఊళ్ళు కూడా మేము 2 మనుషులు వేసి కూడా తిరిగి కష్టపడి పనిచేసాం.